హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో మహాశివుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథుని జ్యోతిర్లింగం గుజరాత్లో ఉంది. అలాగే దీనిని ప్రభాస్ క్షేత్రం అని కూడా అంటారు. అలాగే చంద్రునిచే ఈ జ్యోతిర్లింగం ప్రతిష్ఠించబడిందని స్థల పురాణంలో చెప్పబడింది. అలాగే మరొక జ్యోతిర్లింగం మల్లికార్జునుడు. ఈ లింగం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఉండే కృష్ణానది పాతాళ గంగగా వర్ణించబడింది. ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. అలాగే ఆదిశంకరాచార్యుడు శివానంద లహరిని ఇక్కడే వ్రాసాడు. ఈ ఆలయంలో పూజించే అమ్మవారు బ్రహ్మరాంబదేవి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మరొక జ్యోతిర్లింగం మహాకాల జ్యోతిర్లింగం. ఇది మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో కృష్ణానది ఒడ్డున ఉంది. ఈ నగరంలో 7 సాగర తీర్థాలు, 84 సిద్ధలింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకదశ రుద్రులు, వందలాది దేవతా మందిరాలతో పాటుగా ఒక జలకుండం కూడా ఉంది. అలాగే మరొక జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఈ లింగాన్ని అమలేశ్వరుడు అని కూడా అంటారు. ఈ లింగం మధ్యప్రదేశ్లోని నర్మదా నది తీరాన వెలిసింది. ఇక్కడ ఒకే లింగం 2 భాగాలుగా ఉండి 2 పేర్లతో పూజించబడుతుంది. ఈ ఆలయంలో పూజించే అమ్మవారు అన్నపూర్ణదేవి. అలాగే మరొక జ్యోతిర్లింగం వైద్యనాథ జ్యోతిర్లింగం. ఈ లింగాన్ని అమృతేశ్వరుడు అని కూడా అంటారు. ఇది బీహార్లోని వేణు సరస్వతి నదుల సమీపంలో ఉన్న సహ్యాద్రి కొండల అంచున ఉంది. ఇక్కడే అమృత మదనాంతరం ధన్వంతరిని అమృతాన్ని ఈ లింగంలో దాచిరని, అందుకే ఈ లింగాన్ని ఎవరైతే భక్తులు ముట్టుకుంటారో వారికి అమృతం లభించునని నమ్మకం. అలాగే మరొక జ్యోతిర్లింగం భీమశంకరుడు. ఈ లింగం మహారాష్ట్రంలోని భువనగిరి జిల్లా పూణేలోని భీమనది ఒడ్డున భీమశంకర పర్వతాల వద్ద ఉంది. అలాగే త్రిపురపుర సంహారణంతరం మహాశివుడు విశ్రాంతి తీసుకున్న చోటు ఇదని మన పురాణాల్లో చెప్పబడింది. అలాగే ఇక్కడ పూజించే అమ్మవారు కమలజాదేవి. అలాగే ఈ ఆలయంలో శాకిని ఢాకిని మందిరములు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఆలయంలో మోక్షకుండము, జ్ఞానకుండం కూడా ఉన్నాయి. అలాగే మరొక జ్యోతిర్లింగం రామేశ్వరంలోని రామేశ్వరుడు. ఈ లింగాన్ని స్వయంగా శ్రీరాముడు ప్రతిష్ఠించాడని మన పురాణాలలో చెప్పబడింది. అలాగే ఇక్కడ కాశీ నుంచి తెచ్చిన గంగ జలాన్ని రామేశ్వరంలో అర్చించిన తర్వాత మరలా రామేశ్వరంలోని ఇసుకను కాశీలో కలుపుట సంప్రదాయం. అలాగే ఈ ఆలయంలో పూజించే అమ్మవారు పర్వతవర్ధిని దేవి. అలాగే మరొక జ్యోతిర్లింగం నాగనాథ జ్యోతిర్లింగం. ఈ లింగం ద్వారక నగరంలో ఉంది. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలలో మరొక జ్యోతిర్లింగం వారణాసిలోని విశ్వనాథ జ్యోతిర్లింగం. అలాగే వారణాసిని కాశీ అని కూడా అంటారు. ఇక్కడే ఉండే గంగా నదిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని మన పురాణాల్లో చెప్పబడింది. అలాగే ఇక్కడ పూజించే అమ్మవారు అన్నపూర్ణేశ్వరి. అలాగే మరొక జ్యోతిర్లింగం నాసిక్లోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. అలాగే ఈ ఆలయంలో ఉండే లింగం చిన్న గుంట వల్లే కనిపించును. అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రతీకగా మరొక 3 చిన్న బొటనవేలి వంటి లింగాలు కూడా ఉంటాయి. ఈ ఆలయంలో పూజించే అమ్మవారు కొలహంబిక. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలలో మరొక జ్యోతిర్లింగం కేదార్నాథ్లోని కేదారేశ్వర జ్యోతిర్లింగం. ఈ ఆలయంలో హిమాలయాలోని ఉత్తరప్రదేశ్లో గల మందాకిని నది సమీపంలో ఉంది. ఈ ఆలయంలో హిమాలయాలలో ఉండడం కారణంగా ఇక్కడ మంచు ఎక్కువగా కురుస్తుంది. అందువల్ల ఈ ఆలయాన్ని సంవత్సరంలో కేవలం 6 నెలలు మాత్రమే తెరుస్తారు. అలాగే మరొక జ్యోతిర్లింగం కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఈ ఆలయం మహారాష్ట్రంలోని ఔరంగాబాద్లో ఎల్లోరా గుహల వద్ద ఉంది. అలాగే ఈ జ్యోతిర్లింగాన్ని కుసుమేశ్వరుడు అని కూడా అంటారు. సో ఫ్రెండ్స్, చూసారుగా. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.